వెల్కమ్ టు అరవింద కథలు. అనగనగా ఒక గ్రామంలో నిరుపేద కుటుంబం నివసించేది. వారికి పూట గడవడానికి ఆ తండ్రి చాలా కష్టపడేవాడు. రోజు అతను ఎంత కష్టపడ్డా అది వారికి ఆహారానికి మాత్రమే సరిపోయేది. ఇక ఏదైనా వస్తువులు కొనుక్కోవాలన్నా వారి వద్ద డబ్బులుండేవి కాదు. కమలా, మిమ్మల్ని నేను చాలా బాధ పెడుతున్నాను కదూ. మీకు నచ్చినవేమీ కొనివ్వడం లేదు, ఏ సరదాలు తీర్చడం లేదు. అలా ఏమీ లేదండి, మీరు చాలా కష్టపడుతున్నారు, మాకు ఆహారం పెడుతున్నారు, అవసరమైనవి చేస్తున్నారు, అది చాలు మాకు. నేను బాధపడతానని అలా చెప్తున్నావు కదూ. లేదు లేదు, మన బాబుకు కూడా నేనేమీ చేయడం లేదు అని ఆ తండ్రి చాలా బాధపడిపోయేవాడు. కానీ తన భార్య కొడుకు మాత్రం ఆ తండ్రిని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. వారికున్నంతలో సర్దుకొని సంతోషంగా ఉండడానికి ప్రయత్నించేవారు. ఇక వారి కొడుకు రాజు చాలా తెలివిగలవాడు, మంచివాడు కూడా. ఎదుటివారిని ఎప్పుడూ బాధ పెట్టేవాడు కాదు. ఇంట్లో తల్లిదండ్రులను చాలా బాగా అర్థం చేసుకునేవాడు. అతను రోజు స్కూల్ కి సమయం తప్పకుండా వెళ్లి చదువుకునేవాడు. అయితే అది వర్షాకాలం. ప్రతి సంవత్సరం కన్నా ఈసారి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక రోజు రాజు స్కూల్ కి వెళ్లే సమయానికే పెద్ద వర్షం వచ్చింది. అతని వద్ద గొడుగు కూడా లేదు. అలాగే తడుచుకుంటూ స్కూల్ కి వెళ్తాడు. ఏంటి రాజు, ఈ రోజు చాలా ఆలస్యంగా వచ్చావు? క్లాస్ మొదలు పెట్టి చాలా సమయం అయిపోయింది, ఇక నువ్వు వచ్చి కూడా దండగే. నన్ను క్షమించండి టీచర్, నేను వచ్చే దారిలో పెద్ద వర్షం, చెట్టు కింద కాసేపు ఆగి వచ్చాను, అందుకే ఆలస్యం అయింది. చెట్టు కింద ఆగడం దేనికి రాజు? నీ వద్ద గొడుగు లేదా? లేదు టీచర్, నా వద్ద గొడుగు లేదు. ఏ గొడుగు ఏమైంది? అయితే రేపు మీ నాన్నని కొత్త గొడుగు కొనివ్వమని అడుగు. అయినా నువ్వు ఇప్పుడు మొత్తం తడిసి ఉన్నావు, నిన్ను క్లాస్ లోకి రానిస్తే క్లాస్ అంతా తడిగా అవుతుంది, కాబట్టి బయటే ఉండు అని రాజుని బయటే నిలబెడుతుంది. అప్పుడు రాజు చాలా బాధపడతాడు. అతని స్నేహితులు కూడా అతని చూసి ఏడిపిస్తారు. అరే రాజు, నువ్వు రోజు క్లాస్ కి రాలేవు, ఎందుకంటే ఇది వర్షాకాలం, నీ వద్దేమో గొడుగు లేదు, మీ నాన్న నీకు గొడుగు కొనివ్వడు, ఇక నువ్వు రోజు వర్షంలో తడిసి క్లాస్ బయట నిలబడాలి అని రాజుని రోజు ఏడిపించేవారు. ఇక ఆ రోజు సాయంత్రం రాజు ఇంటికి వెళ్లి చాలా బాధపడిపోతాడు. ఏంటి నాన్న అలా ఉన్నావు? ఏం లేదమ్మా, నాకు తెలీదా నీ గురించి? ఏదో విషయం గురించి నువ్వు చాలా బాధపడుతున్నావు, నాకు చెప్పు, నేను తీరుస్తాను. అదేమీ లేదమ్మా, ఉదయం స్కూల్ కి వెళ్తుంటే పెద్ద వర్షం వచ్చింది, నా వద్దేమో గొడుగు లేదు కదా, నేను మొత్తం తడిసిపోయాను. టీచర్ నన్ను క్లాస్ లోకి రానివ్వలేదు. నా స్నేహితులు నన్ను చూసి నేను గొడుగు కొనుక్కోలేనని హేళన చేస్తున్నారు అని అమ్మకు చెప్పి బాధపడిపోతూ ఉంటాడు. అయ్యో బాధపడకు నాన్న, నేను ఈసారి మీ నాన్నకు చెప్పి నీకు గొడుగు కొనిపెట్టమని చెప్తాను అని రాజుని ఓదారుస్తుంది. ఏవండి, రాజు ఈ రోజు స్కూల్ కి తడిచి వెళ్ళాడంట, టీచర్ క్లాస్ లోకి రానివ్వలేదంట, వాళ్ళ స్నేహితులేమో వాడిని బాగా హేళన చేస్తున్నారు. వాడికి ఈ సంవత్సరమైనా గొడుగు కొనిపెట్టండి. మీ పరిస్థితి నాకు తెలుసు, కానీ ఇది చాలా అవసరం కదా. సరే, నేను ఎవరినైనా అప్పుగా డబ్బులు అడిగి ఈ సంవత్సరం వాడికి గొడుగును కొనిపెడతా అని అతను పనిచేసే యజమాని దగ్గరికి వెళ్లి కొంచెం డబ్బుని అప్పుగా అడుగుతాడు. యజమాని గారు, నాకు కొంచెం డబ్బు అప్పుగా ఇస్తారా? డబ్బా? ఎందుకు? నీకు జీతం ఇచ్చేసానుగా. నేను జీతం అడగడం లేదు, నేను డబ్బులు అప్పుగా అడుగుతున్నాను. నీకు అప్పు తీసుకునే అంత అవసరం ఏం పడింది? నేను నా కొడుకుకి గొడుగు కొనిపెట్టాలి అనుకుంటున్నా. అతను రోజు స్కూల్ కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు అంత అవసరం ఏముంది? నీ కొడుకు 2 రోజులు స్కూల్ కి వెళ్ళకపోతే ఏం జరగదు, అయినా డబ్బులు లేవేం లేవు, వెళ్ళి పని చేసుకో అని కఠినంగా సమాధానం చెప్పి డబ్బులివ్వడు. ఇక సాయంత్రం తండ్రి ఇంటికి వెళ్ళగానే అతని భార్య, ఏవండి, మీ యజమాని అప్పు ఇచ్చాడా? మీరు గొడుగు కొనుక్కొని వచ్చారా? లేదు కమలా, అతను డబ్బులు అప్పుగా ఇవ్వలేదు. అయ్యో, పిల్లవాడు ఎంత బాధపడుతున్నాడో, వాడికి కనీసం గొడుగు కూడా కొనిపెట్టలేకపోతున్నాము అని ఆ తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఆ మాటలు విని రాజు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మరుసటి రోజు తొందరగా స్కూల్ కి బయలుదేరతాడు. దారి మధ్యలో మళ్ళీ పెద్ద వర్షం మొదలైంది. ఈసారి తడవకుండా ఎలాగైనా స్కూల్ కి వెళ్లాలని
ఒక చెట్టు కింద నిలబడతాడు. అప్పుడు అక్కడికి ఒక సన్యాసి వస్తాడు. ఏంటి బాబు ఇక్కడ నిలబడ్డావు? స్కూల్ కి వెళ్లే సమయం అయింది కదా. ఏమీ లేదండి, నేను స్కూల్ కి వెళ్తున్నాను. నా వద్దేమో గొడుగు లేదు, వర్షమేమో అస్సలు ఆగడం లేదు. అలాగే తడుస్తూ వెళ్తే మా టీచర్ క్లాస్ లోకి రానివ్వదు, అందుకే తడవకుండా ఇక్కడ నిలబడ్డాను అని సమాధానం చెప్తాడు. అది విని సన్యాసి రాజు సమస్యని అర్థం చేసుకుని తన వద్ద ఉన్న మాయా గొడుగుని ఇస్తాడు. అది తీసుకుని రాజు సంతోషంగా స్కూల్ కి సమయానికి వెళ్తాడు. ఆ గొడుగుకి కొన్ని మాయాశక్తులు ఉంటాయి. దాని కింద ఎంత మంది వెళ్ళినా అది పెద్దగా అవుతుంది. అరే, ఈ గొడుగేంటి ఇంత పెద్దగా మారిపోయింది? అసలు దీనికేవో మాయాశక్తులున్నాయి రాజు, అస్సలు మేము నమ్మలేకపోతున్నాము అని అతని స్నేహితులు, రాజు అందరూ ఆ గొడుగును చూసి ఆశ్చర్యపోతారు. అయితే ఆ గొడుగు గురించి ఆ నోట ఈ నోట పడి ఊరంతా తెలిసింది. హే రంగా, నీ కొడుకు దగ్గర ఒక మాయా గొడుగుందంట, నిజమేనా? అలా ఏం లేదు యజమాని గారు, నా కొడుకు దగ్గర అసలు గొడుగే లేదు. ప్రతిరోజు అతను వర్షంలో తడిసి స్కూల్ కి వెళ్తున్నాడు, అందుకే కదా మిమ్మల్ని మొన్న డబ్బులు అడిగింది. హా, నేను డబ్బులు ఇవ్వలేదని అబద్ధం చెప్తున్నావు కదూ? అలా ఏం కాదు యజమాని గారు. ఆ మాటలు విన్న రాజు తండ్రి వెళ్లి తన భార్యని మాయా గొడుగు గురించి అడుగుతాడు. అతని తల్లికి కూడా మాయా గొడుగు గురించి ఏమీ తెలీదు. అందుకే రాజు వద్దకు వెళ్లి ఆ మాయా గొడుగు గురించి అడుగుతుంది. రాజు, నీ వద్ద నిజంగానే మాయా గొడుగు ఉందా? అవునమ్మా, ఈ విషయం నీకెలా తెలిసింది? నేనే నీకు గొడుగుని చూపిద్దాం అనుకున్నా. ఇంతకీ ఈ గొడుగు నీకెవరిచ్చారు నాన్న? ఓ అదా, ఒక రోజు వర్షం ఎక్కువగా ఉంటే నేను చెట్టు కింద నిలబడ్డాను. అప్పుడు ఒక స్వామీజీ నాకు ఈ మాయా గొడుగుని ఇచ్చాడమ్మా. రాజు అమ్మా నాన్నకి ఈ విషయం తెలుసుకుని సంతోషపడ్డారు. ఒక రోజు అనుకోకుండా సంతకి రాజు గొడుగు తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఉన్నట్టుండి పెద్ద వర్షం. ఊరి ప్రజలు మొత్తం వర్షంలో తడిసిపోతూ ఉంటారు. అప్పుడు రాజు గొడుగును తెరవగానే అది ఊరు ప్రజలకు సరిపోయేంత పెద్దగా అవుతుంది. అది చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. దాని కిందకి వెళ్లి అందరూ తడవకుండా ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న యజమాని, హే రంగా, నీకు నేను కావలసిన డబ్బులు ఇస్తాను, ఎలాగైనా ఆ గొడుగు నాకు ఇచ్చేస్తావా? లేదు యజమాని గారు, అది నా కొడుకుది. రోజు తాను కష్టపడి స్కూల్ కి వర్షంలో తడుస్తూ వెళ్లేవాడు. అది చూడలేక ఆ దేవుడే ఆ స్వామీజీ రూపంలో నా కొడుకుకి ఆ గొడుగునిచ్చాడు. నేనది మీకు ఇవ్వలేను అని సమాధానం చెప్పాడు. ఇక ఊరి ప్రజలు రాజు అతని మాయా గొడుగు గురించి గొప్పగా మాట్లాడుకునేవారు. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.